జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1Aలో బేబీ బుల్లెట్ బుక్ నుంచి మనం మ్యాట్రిసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? సో దట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్డ్ బి క్యూబ్డ్ సి క్యూబ్డ్. సో ఎల్హెచ్ఎస్ ఇచ్చారు మనకి, ఇక్కడ ఆర్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రాబ్లం రాసుకున్నాం. ఎల్హెచ్ఎస్ అంటే ఏమి ఇచ్చారు? ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్డ్ బి క్యూబ్డ్ సి క్యూబ్డ్. సో ఇలా అడ్డంగా ఉన్న వాటిని మనం రోస్ అంటాం. ఏమంటారు? R1 R2 R3. ఇలా నిలువు ఉన్న వాటిని కాలమ్స్ అంటారు. ఏ స్క్వేర్ ఏ క్యూబ్డ్ అనేది C1, బి స్క్వేర్ బి క్యూబ్డ్ అనేది C2, సి స్క్వేర్ సి క్యూబ్డ్ అనేది C3, C1 C2 C3. ఓకే, ఇక్కడ ఏం కామన్ థింగ్ ఉంది మనకి? ఏబీసీ అని అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి మనం ఏబీసీని మనం కామన్ తీద్దాం. సో ఏబీసీ కామన్ తీస్తే 1 1 1. ఏ స్క్వేర్ అంటే ఏబీసీ. ఏ క్యూబ్డ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆల్రెడీ ఇక్కడ ఏబీసీ ఉంది కాబట్టి మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, C2 కాలం చూద్దాం. C2 నుంచి C1, C3 కాలం నుంచి C1ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో C1ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి యాచెస్ అలాగే రాసుకుంటాం. 1 ఏ స్క్వేర్ అనేది రాసుకుంటాం. ఏబీసీని కూడా అలాగే రాస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది? C2 కాలం అంటే ఇది కదా, ఈ రో, ఈ కాలం 1 - 1 బి మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ 1 - 1 బి మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ C3 కాలం అంటే C1 - 1 సి మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. 1 - 1 అంటే ఏమొస్తుందని మనకి 0 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రాసుకుంటాం. C1ని మనం ఇక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఏ స్క్వేర్ 1 - 1 అంటే 0 0. ఇక్కడ బి మైనస్ ఏ సి మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. ఎందుకని? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ చూడండి, బి మైనస్ ఏ సి మైనస్ ఏ అనేది మనకి కామన్ తీయచ్చు కదా. ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ మనం కామన్ తీస్తాం. 1 0 0 ఏ బి మైనస్ ఏం లేదు కాబట్టి అక్కడ 1 సి మైనస్ ఏ కామన్ తీస్తాం కాబట్టి 1 ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, ఇంకా రాసేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1తో చేస్తే ఏమొస్తుంది? ఏడి మైనస్ బీసీ కదా. ఇక్కడ ఏ అంటే ఇది బిసిడి దీని ఫార్ములా ప్రకారం. ఏ 1 ఇంటూ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న ఫస్ట్ ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ 1. ఇక్కడ ఏడి మైనస్ బీసీ యాజ్ ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ 1 ఇంటూ సి ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏ వస్తుంది. 1 ఇంటూ బి మైనస్ ఏ అంటే కూడా బి మైనస్ బి ప్లస్ ఏ అని వస్తుంది. 1 మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ని లోపలికి అలో చేస్తున్నాం. బ్రాకెట్ లోపలికి అలో చేస్తే ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది. సో మైనస్ బి మైనస్ ఏ. ఇక్కడ మైనస్ ఏకి ప్లస్ ఏకి క్యాన్సిల్ అవుతుంది. ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ సి మైనస్ ఏ సి మైనస్ బి.